హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓరేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో ప్రజెంట్ ఉన్న కెప్టెన్ల యొక్క రెమ్యునరేషన్ ఎంత ఉంది, ఒక్కొక్కరికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు, అదే హైయెస్ట్ ఎంత, లోయెస్ట్ ఎంత అనేది అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి మార్చి 22 నుంచి అయితే ప్రారంభంగా ఉన్నట్లయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వారు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా తొలి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఐపీఎల్లో వచ్చేసరికి టోటల్గా 10 జట్లు పాల్గొననున్నాయి. 10 జట్ల యొక్క కెప్టెన్ల యొక్క వాళ్ళ రెమ్యూనరేషన్ ఎలా ఉంది, ఒక్కొక్కరికి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనేది అయితే చూసుకుందాం. ఫస్ట్ లోయెస్ట్ నుంచి హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎవరు తీసుకుంటున్నారు, ఏ ప్లేయర్ తీసుకోబోతుంటున్నాడు అనేది అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ వచ్చేసరికి 7 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు ప్రతి సీజన్కి వచ్చేసరికి. అదేవిధంగా ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వచ్చేసరికి 8 కోట్లు తీసుకుంటున్నాడు. శుభ్మన్ గిల్ వచ్చేసరికి ఈ సీజన్కే కొత్త కెప్టెన్గా చేయబోతున్నాడు. ఎలా రాణిస్తారో చూడాలి. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి పంజాబ్ కింగ్ కెప్టెన్ శిఖర్ ధవన్కి వచ్చేసరికి 8.2 crores రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి 12 కోట్లు సీజన్ కు తీసుకుంటున్నాడు. యాక్చువల్గా ధోనికి వచ్చేసరికి 17 కోట్లు ఇవ్వాలి, కాకపోతే ధోని వచ్చేసరికి సి కేటగిరీ కిందికి 12 కోట్లు తీసుకుంటున్నట్లయితే చెన్నై మేనేజ్మెంట్ మాత్రం అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి 12.25 crores ప్రతి సీజన్ కి ఇస్తున్నారు. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ కెప్టెన్ సంజు సామ్సన్ వచ్చేసరికి ప్రతి సీజన్ కు 14 కోట్లు తీసుకుంటున్నాడు. అదే విధంగా మన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చేసరికి ప్రతి సీజన్ కు 15 కోట్లు తీసుకుంటున్నాడు. తర్వాత స్థానాన్ని చూసుకుంటే మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్ రిషబ్ పంత్ ప్రతి సీజన్ కు వచ్చేసరికి 16 కోట్లు తీసుకుంటున్నాడు. అదే విధంగా లక్నో సూపర్ జాయింట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చేసరికి 17 కోట్లు ప్రతి సీజన్ కు తీసుకుంటున్నాడు. లాస్ట్ అండ్ బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ప్యాట్ కమిన్స్ వచ్చేసరికి 20 తీసుకుంటున్నాడు ప్రతి సీజన్ కు. 20.50 crores ప్రతి సీజన్ కి ప్యాట్ కమిన్స్ హైయెస్ట్ ఐపీఎల్ హిస్టరీలో ఘనంగా రెమ్యూనరేషన్ తీసుకున్న ప్లేయర్స్ ఎవరంటే మన ప్యాట్ కమిన్స్ అని చెప్పుకోవచ్చు. కెప్టెన్సీ విషయంలో వచ్చేసరికి టోటల్ 10 మంది కెప్టెన్లలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ వచ్చేసరికి ప్యాట్ కమిన్స్ తీసుకుంటున్నాడు. లోయెస్ట్ వచ్చేసరికి ఫ్యాఫ్ డు ప్లెసిస్ తీసుకుంటున్నాడు 7 కోట్లు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ ఐపీఎల్ 10 మంది కెప్టెన్ల జాబితా మాత్రం అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. వీరితో పాటు కొంతమంది స్టార్ క్రికెటర్ల ఐపీఎల్ రెమ్యూనరేషన్ ఏ విధంగా ఉందో కూడా చూసుకుందాం. ప్రజెంట్ ఆడుతున్న క్రికెటర్లో చూసుకుంటే మాత్రం అయితే ముంబై ఇండియన్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చేసరికి ప్రతి సీజన్కు 16 కోట్లు తీసుకుంటున్నాడు. అదేవిధంగా రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్ క్రికెటర్ 16 కోట్లు తీసుకుంటున్నాడు ప్రతి సీజన్కు. అదేవిధంగా ఇషాన్ కిషన్ వచ్చేసరికి ప్రతి సీజన్కు 15.25 crores తీసుకుంటున్నాడు. అదేవిధంగా చెన్నై సూపర్ కీ ప్లేయర్ దీపక్ చహర్ వచ్చేసరికి 14 కోట్లు తీసుకుంటున్నాడు. ఢిల్లీ క్యాపిటల్ ప్లేయర్ అక్షర్ పటేల్ వచ్చేసరికి 12 కోట్లు తీసుకుంటున్నాడు. అదేవిధంగా ముంబై ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి 12 కోట్లు తీసుకుంటున్నాడు. అదేవిధంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతి సీజన్కు 15 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రం అయితే తీసుకుంటున్నాడు. మన ఇండియన్ ప్లేయర్లో అంటే 10 కోట్ల పైగా తీసుకుంటున్న ప్లేయర్ల లిస్ట్ మాత్రమైతే ఈ విధంగా ఉంది. వీరిలో కూడా కెప్టెన్సీ కూడా ఉండడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం అయితే స్టార్ క్రికెట్లు మాత్రం అయితే ఐపీఎల్ లో కోట్లు కొలగొడుతున్న విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. మరి ఐపీఎల్ 2024 వచ్చేసరికి మార్చి 22 అయితే ప్రారంభంగా ఉంది. మార్చి 22 తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని ఐపీఎల్ మాత్రం అయితే ప్రారంభంగా ఉంది. మరి ఐపీఎల్ దాదాపు 76 days జరగనుంది. 76 days సంబంధించి షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాలేదు. 15 రోజులకు సంబంధించి మాత్రమే షెడ్యూల్ మాత్రమైతే ఐపీఎల్ మేనేజ్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మిగతా షెడ్యూల్ వచ్చేసరికి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత మిగతా షెడ్యూల్ అయితే రానున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఆ షెడ్యూల్ రాగానే మరొక వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.